హాయ్ అండి, అందరికీ జై భీమ్. ఇప్పుడు మనకి ఒక డూప్లెక్స్ హౌస్ చూపించబోతుందండి. 104 గజాలు, వేపగుంటకి ఒక 1/2 km డిస్టెన్స్లో, బిఆర్టీ రోడ్డుకి 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ల్యాండ్ మార్క్ మనకి ఇది పేస్ట్రీ చెఫ్ అండి. ఇలాగే మనకి పంచకల్ల రమేష్ బాబు గారి జనసేన పార్టీ కార్యాలయం. సో మీకు అలాగే మొత్తం వీడియో ఎక్కడి నుంచి తీసుకుంటూ వెళ్తూ ఇల్లు కూడా చూపిస్తానండి. మనకి వేపగుంటకి చాలా దగ్గరండి ఈ హౌస్. మనకి మొత్తం ఒక 6 ఉన్నాయండి డూప్లెక్స్ హౌస్. సానాది వానిపాలెం అని చెప్పి రోళ్ళపైడిమాంబ కాలనీ అని చెప్పి. సో అదిగోండి మనకి ఎంఎస్ రామయ్య షాపింగ్ మాల్, సిగ్నల్ ఇదంతా. సో ఇది రోడ్డు మనకి ఒక 20 ఫీట్ రోడ్ లాగా ఉందండి, కానీ చూడాలి డాక్యుమెంట్ ఎంతో. సో మనకి ఇది బిఆర్టీఎస్ రోడ్ అండి. సో ఈ రోడ్డు నుంచి మనకి తక్కువ వాకబుల్ డిస్టెన్స్ అండి, జస్ట్ 10 మీటర్స్. ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ లాగా ఒక 6 ఇల్లులు ఉన్నాయి. ఆ ఇంట్లో మనకు ఒకటి 104 గజాలు నార్త్ ఈస్ట్ వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్సే, ఇందులోనే మనకి ఇవి కార్ పార్కింగ్ ఇచ్చారండి వాళ్ళకి అందరికీ. ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ పార్కింగ్. సో ఈ 6గురికి ఇదే ఎంట్రన్స్ అండి. సో ఇందులో మనకి 6 డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. ఇవి కార్ పార్కింగ్లు ఇచ్చారు అందరికీ కామన్గా బయటన. సో మన ఇల్లు ఏంటంటే దీని తర్వాత ఇల్లు అండి. దాని బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్ ఉంది. ఇవన్నీ చిన్న గేటెడ్ కమ్యూనిటీ లాగా అన్నీ డూప్లెక్స్ హౌస్లు చాలా బాగున్నాయండి. సో మనకి ఇది మనం వీడియో తీస్తున్నాం అండి. బ్యాక్ సైడ్ వాలీబాల్ కోర్ట్ ఉంది. సో ఇది ఎంట్రన్స్ అండి. ఇది మనకి యూటిలిటీ ఏరియా అండి. సో బోర్ కూడా ఉంది. అదే సార్, ఇది మనకి హాల్ సార్, హాల్ అండి. ఇది ఒక రూమ్ అండి. మనకి ఒక కబోర్డ్ వర్క్స్ అంతా, సీలింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయండి. సో మనకి వెస్ట్రన్ కబోర్డ్ వీటితో వాష్రూమ్ ఇచ్చారు. సో కిందన మనకి ఎంట్రన్స్ హాలు, ఇది ఏంటి వాష్రూమ్ అండి. సో ఇది కామన్ వాష్రూమ్ ఒకటి ఉందండి ఇక్కడ ఒకటి. అంటే అది ఇది ఒకటేనా? ఒకటే వాష్రూమ్ అండి, 2 ఇచ్చారు. ఇది ఒకటి మనకి సింక్ ఇచ్చారండి. సో మనకి ఇది కిచెన్ అండి. సో కబోర్డ్ వర్క్లు అంతా బాగా చేశారండి. సో ఇలా స్టెప్స్ అండి. సో ఇవ్వండి వాలీబాల్ కోర్ట్ అని చెప్పాం కదా. సో మనకి ఇదంతా ఓపెన్ కారిడార్ ఇచ్చారండి, హాల్ లాగా. సో మనకి ఇది ఈశాన్యం కాబట్టి దేవుడి గది సపరేట్గా ఇక్కడ కట్టించుకున్నారండి. సో ఇదంతా మనకి సపరేట్గా దేవుడి గది అడుగుతారు కదా చాలామంది. సో వాళ్ళ కోసం ఇదంతా సపరేట్ దేవుడి గది అండి. కిందన ఇవ్వలేదు, పైన ఇచ్చుకున్నారు ఈశాన్యం. సో ఇక్కడ చిన్న బాల్కనీ యూటిలిటీ ఇచ్చారు, వాషింగ్ మిషన్ అది. సో ఈ పక్కన చూసుకుంటే మీకు చెప్పాను కదా రిమైనింగ్ వాళ్ళవి ఇల్లు. సో ఇక్కడ జస్ట్ ఇది ఒక సింక్ ఇచ్చారు బ్రష్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక టాయిలెట్ ఇచ్చారు, ఇండియన్ కమోడ్. సో ఇక్కడి నుంచి కూడా మనం బయటని బాల్కనీలా చూసుకోవచ్చు, ఏదో హోటల్స్ లాగా. సో పైన మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారండి. సో ఫాల్ సీలింగ్ అంతా అయిపోయిందండి, ఫుల్లీ కబోర్డ్ వర్క్స్ అయిపోయాయి. ఇక్కడ కూడా మనకి
అదే వెస్ట్రన్ స్టైల్లో వాష్రూము, అది హోటల్లో ఉండేటట్లు. మనకు హోటల్స్లో ఉంటాయి కదండి వాష్రూమ్స్, మన బాత్ టబ్ ఇది వెస్ట్రన్ లాగా ఇచ్చారండి. సో మనకి ఇదంతా కబోర్డ్ వర్క్స్ అన్నీ అయిపోయండి. ఇది ఒక బాల్కనీ అండి. సో ఈ బాల్కనీ చూస్తే మనకి పక్క మెయిన్ రోడ్ బిఆర్టీఎస్ కూడా కనబడుతుంది. సో కొంతమంది ఇలా కట్టుకున్నారు. ఇటుపక్క 3 అటుపక్క 3 4 5 3 4 5 ఇంచుమించు ఉన్నాయండి. ఎక్కువ ఉన్నాయి, 6 కన్నా ఎక్కువ ఉన్నాయండి ఇల్లులు. సో మీకు పైన కూడా చూపిస్తానండి. ఎంత స్టెప్స్, పైన రూమ్ ఉందండి. సో చాలా బాగా కట్టించుకున్నారండి. ఓనర్స్ అబ్రాడ్లో ఉంటారు. సో మనకి ఇదొక రూమ్ అండి. ఇది ఒక గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో అన్నిటికీ ఫాల్ సీలింగ్, కబోర్డ్ వర్క్స్ ఫుల్గా చేశారండి, మొత్తం టేక్ వుడ్తో. సో పైన ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారండి. అంటే ప్రతి రూమ్కి వాష్రూమ్ ఇచ్చారు. 3 బెడ్రూమ్స్ అండి. సో ఈ పై నుంచి చూస్తే మనకి ఆ వ్యూ కనిపిస్తాయి పక్కింట్లవి. సో ఇదంతా మనకి మన టెర్రస్ అండి. సో ఇది మనం బట్టలు ఆరేసుకోవడానికి, చిన్న చిన్న సిట్టింగ్లకి, చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి ఉపయోగపడుతుంది. సో దీనిపైన కూడా మనకు వాటర్ ట్యాంకు అవన్నీ ఇచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను. మొత్తం 3 ఫ్లోర్లు అండి, 3 బెడ్రూమ్లా, 3 ఫ్లోర్లు 3 బెడ్రూమ్లు అండి. సో ఇక్కడ వాటర్ ట్యాంక్ కోసం ఇది మనకి చాలా ఓపెన్ ప్లేస్ ఇచ్చారండి. ఇది బట్టలు ఆరేసుకోవడానికి అంతా చాలా బాగుంటుంది. సో ఇగోండి మనకు పక్కన ఉన్న ఇల్లులన్నీ కనబడుతున్నాయి. అవి 2, ఇదొకటి, బ్యాక్ సైడ్ ఒకటి 4, ఇదొకటి 5, అదొకటి 6. ఆ పక్కన మామూలు ఇల్లులు. సో మీకు పైనుంచి ఏ వ్యూ ఉందని చూపిస్తాను. ఇది వేరే వాళ్ళదండి. ఇది ఒక ఇల్లు పక్క వాళ్ళది. సో ఇది ఈ పక్క వాళ్ళది. ఆ పక్కన ఇండివిజువల్ హౌస్ అండి. ఇది ఒకరిది సేమ్, ఈ 2 ఒకే డిజైన్, అదొకటి 3. సో ఇది కూడా హిల్ వ్యూ అండి. అదిగోండి కరెక్ట్గా మనకి సింహాచలం దేవస్థానం టెంపులే కనిపిస్తుందండి. అలా జూమ్ చేస్తాను. ఇదిగోండి ఇదంతా సింహాచలం టెంపుల్ అండి. నాకు కనిపిస్తుంది సింహాచలం కొండ. సో హిల్ వ్యూ లేఅవుట్ అండి. హిల్ వ్యూ డూప్లెక్స్ హౌస్ అండి ఇది. సో ఇదిగోండి క్రీడాకారులు వాలీబాల్ ఆడుకుంటున్నారు. సో అది కనిపిస్తుంది ఎంఎస్ రామయ్య షాపింగ్ మాల్. సో ఇదంతా చుట్టూ మన సింహాచలం కొండలండి ఇదంతా. ఆ రోడ్డు కూడా క్లియర్గా కనిపిస్తుందండి, క్లియర్ కరెక్ట్గా ఆ మెట్ల మార్గం. అలాగే పైన అది కూడా కనిపిస్తుంది. మీకు మరొకసారి చూపిస్తాను చుట్టూ చూపించి. సో ఇదిగోండి పక్కనే బిఆర్టీఎస్ రోడ్డు. ఇదంతా కొండకు ఆనుకుని ఉన్న వేపగుంట తాలూకు ఇల్లులండి. అలా కొంచెం ముందుకెళ్తే సుజాత నగర్, చిన్నముసుడివాడ అవన్నీ ఉన్నాయండి దగ్గరలో. సో చుట్టూ కొండలు కనిపిస్తుంది, చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఇల్లు. సో మీకు చెప్పాను కదా సింహాచలం మెట్ల మార్గం. ఇవ్వండి ఇదంతా మెట్ల మార్గం, అవి టెంపుల్స్. ఆ పక్కన కనిపిస్తుంది రోడ్డు మార్గం. సో ఇల్లు ఎక్సలెంట్గా ఉందండి. ఎవరైనా ఇండివిజువల్ హౌస్ కావాలి చిన్నది, ఇది 104 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఈస్ట్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, ఇటు పక్క నార్త్ ఫేసింగ్ వస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. మనకి తక్కువ బడ్జెట్లో డూప్లెక్స్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ఇల్లు అండి. సో వీళ్ళు ఓనర్స్ అబ్రాడ్లో ఉంటారు, ఎప్పుడు
వచ్చి సంవత్సరానికి వచ్చి 1 వీక్ 10 డేస్ ఉండి వెళ్ళిపోయారు, ఎవరికి రెంట్కి ఇవ్వలేదు. సో కొంచెం పెయింటింగ్ అది వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. డూప్లెక్స్ హౌస్ వేపగుంట.